Star 4 TV News. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జమ్మికుంటలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జ్ ఎర్రం మహేష్ తో పాటు స్థానిక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో జమ్మికుంటకు అభివృద్ధి లేదని విమర్శించారు. బీజేపీకి అవకాశం ఇస్తే భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ఏర్పాటు చేస్తామని, జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సుందరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీజేపీ మోసపూరిత హామీలు ఇవ్వదని, ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. जय श्री राम, जय श्री राम, भारत माता की, भारत माता की, भारत माता की. ఎన్నికలప్పుడే పదకొండా ఏ నెల పదకొండు, ఈ నెల పదకొండా, వచ్చే నెల పదకొండా గుర్తుంది కదా. మీరు వచ్చే నెల పదకొండు ఈ నెల కూర్చుంటే మా ఊళ్ళో బతుకులు బర్బాద్ అయితే ఏం గుర్తుమని ఏం గుర్తే సౌండ్ పనిచేయమని ఎన్నిక డీజే సౌండ్ పనిచేయమని ఇలా బుక్ ఇన్ని పైసలు తీసుకొస్తే ఈ బుక్ వచ్చిందా మీకు? బుక్ వచ్చిందా? దీన్ని ఇంకా మర్చిపోయింది మా వాళ్ళు. ఇంకా మాకు చెప్పుకునే అలవాట్లేదు. ఇలా తెచ్చిన పైసలు మాయ. ఏం చేస్తారు మేము లేనప్పుడు చెప్పు కూడా పక్కన కొబ్బరికాయ కొడతారు, పిక్తారు. పైసలు మాయి. ఇప్పుడు బియ్యం పైసలు ఉడియాక బియ్యం ఎవరిస్తారు కదా. ఆ రేషన్ షాప్ దగ్గర మోడీ సార్ ఫోటో పెట్టిందా? అంటే ఈయన పైసలన్నీ మాయి. మనం నిజంగా రూపాయలు తెచ్చిందా అంటాడు. ఏముంటే ఏం గుర్తు, ఏం గుర్తు. ఎన్నికలప్పుడు 11వ తారీఖు ఓటు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మొన్న ఇవాళ మాకు ఇవ్వకుండా కూడా, ఇలా మా ప్రభుత్వం లేకున్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో పేదలు చదువుకుంటారు, పేద పిల్లలు చదువుకుంటారు. ఇలా 10వ తరగతి చదివే ఆడపిల్లలకు, మగ పిల్లలకు అందరూ కూడా 20,000 సైకిల్ నేనే ఇచ్చాక 20,000 సైకిల్ ఇచ్చిన, 20,000 సైకిల్ ఇచ్చిన. ఇలా చాలా మంది టీచర్లు వచ్చి సార్ పేదలు చదువుకుంటారు సార్, పిల్లలు సార్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది సార్, పరీక్ష ఫీజు కట్టే పరిస్థితి లేదు సార్ అంటే నా జీతంలోకి వెళ్ళి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో 15,000 మంది పిల్లలకు ఫీజు కింది చేసినని ఇవాళ న్యాయం చేయడానికి నాకు ఇబ్బంది, నాకు పెద్ద కష్టం. ఎన్నికలు గెలిపేది మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే ఆ న్యాయం సంగతి